శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఐరావతము దంతపు మొనాలతో పోరున పొడిచిన గంటులతో వజ్రాయుధపు ప్రఘాతములతో చక్రాయుధపు ప్రహరణములతో జయ పరంపరల గురుతులతో కీర్తి చిహ్నముల కాంతులతో లంకేశుడు శయనించే కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో వినపరాశివలే నల్లని వాడు తీక్షణ దృక్కుల లోహితాక్షుడు రక్త చందన చర్చిత గాత్రుడు సంధ్యారుణగన తేజోవంతుడు సతుల గూడి మధు గ్రోలినవాడు రతికేలి సలిపి సోలినవాడు లంకేశుడు శయనించే కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో అందుకవంక పర్యంకము చేరి నిదురించుచుండే దివ్య మనోహరి నవరత్న ఖచిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి స్వర్ణదేహిని చారు రూపిణి రాణులకు రాణి పట్టపు రాణి లంకేశ్వరుని హృదయేశ్వరి మందోదరి లోకోత్తర సుందరి మందోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పెట్టి వాలము బట్టి ముద్దులు పెట్టి నేలను గొట్టి భుజములు తట్టి స్తంభములెగసి కిందకు దుమికి పల్లటీలు గొట్టి చెంగున జుట్టి చంచలమో కపి స్వభావమును పవన తనయుడు ప్రదర్శన చేసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రాముని సీత ఎటులుందునా రాముని సీత ఎటులుందునా రావణు చేరి శయనించునా రాముని బాసి నిదురించునా భుజయించునా భూషణములు దాల్చున పరమ పురుషుని రాముని మరచున పరపురుషునితో కాపురముండున సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెదకసాగెను. పోవగరాని తావుల బోతి చూడగరానివి ఎన్నో చూచితి నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికించితిని రతికేలి సల్పి సోలిన రమణుల ఎందెందరినో పొడగాంచితిని ధర్మముగానని పాపినైతినని పరితాపముతో మారుతి కృంగి
భక్తులతోడా సీతయుండగా వారల చూడక వెదుకుటెలాగా మనసున ఏమీ వికారము నొందక నిష్కామముగా వివేకము వీడక సీతను వెదుకుచు చూచితిగాని మనసున ఏమీ పాపమెరుగనని స్వామి సేవ పరమాత్మముగాగొని మారుతి సాగెను సీత కోసమని. భూమి గృహములు నిశా గృహములు క్రీడా గృహములు లతా గృహములు ఆరామములు చిత్రశాలలు బావులు తిన్నెలు రచ్చవీధులు మేడలు మిద్దెలు ఇల్లు కోనెల్లు సందులు గందులు బాటలు తోటలు ఆగి ఆగి అడుగడుగున వెదుకుచు సీతను గానక మారుతి వగచి. సీతామాత బ్రతికియుండును క్రూర రాక్షసుల పాల్పడియుండును తాను పొందని సీత ఎందుకని రావణుడే హతమార్చియుండును అని యోచించుచు అంతట వెదుకుచు తిరిగిన తావుల తిరిగి తిరుగుచు ఆగి ఆగి అడుగడుగున వెదుకుచు సీతను గానక మారుతి వగచే. సీత జాడ కనాలేదను వార్తను తెలిపిన రాముడు బ్రతుకజాలడు రాముడు లేనిదే లక్ష్మణుడుండడు ఆపై రఘుకుల మంతయు నశించు ఇంతటి ఘోరము కాంచినంతనే సుగ్రీవాదులు మరియక మానరు అని చింతించుచు పుష్పకము విడి మారుతి చేరే ప్రాకారము పైకి. ఇంత వినాశము నా వల్ల నేను నేకిష్కిందకు పోనే పోను వానప్రస్థాశ్రమవాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై సీతామాతను చూచి తీరెదను లేకున్నా నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృతనిశ్చయుడై నలుదెసలాగనే సాహసవంతుడై. చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతిగాంచెను సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు ఇంద్రాది యమవాయుదేవులకు సూర్యచంద్రమరుద్గుణములకు వాయునందనుడు వందనమూలిడి అశోకవని చేరెను వడి వడి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.